కోపం ఎరుపు, ప్రేమ తెలుపు, త్యాగం పసుపు, గగనమంత విశాలమైన మనసు నీలం. ఆప్యాయత వాత్సల్యం చంద్రికం సూచిస్తుంటే భయానికి బీభత్సానికి నలుపు ప్రతీకలయ్యాయి. ఒక్కో రంగుకి ఒక్క భావం కలబోసిన ఈ భావాల రూపం మహిళ. అందుకే మహిళ ఓ ప్రపంచం, ప్రతి రూపానికి పర్యాయ పదం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వారు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్పర్సన్ ఐలేని అనిత, ఎస్సీ ఎస్టీ సంఘం టీచర్లకు, బంజారా మహిళా నిర్వహణ కమిటీ మెంబర్స్ గుగులోతు సరస్వతి, గుగులోతు గాయత్రి, బుక్య శ్యామల, ధరవత్ పుష్పలత, గుగులోతు రజిత, గుగులోతు వినోద, గుగులోతు వనిత, ఇంద్రావతిలకు మరియు బంజారా మహిళలకు తెలంగాణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం వారు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయులు బానోతు కిషన్ నాయక్, శంకర్ నాయక్, ఉపాధ్యాయులు కిషన్ నాయక్, తిరుపతి నాయక్, మొగలయ్య నాయక్, సర్వర్ నాయక్, సోమల నాయక్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మా మహిళలను మేము గౌరవించుకోవాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా మమ్మల్ని కూడా ఇందులో కలుపుకోవడము, చైర్మన్గా వైస్ చైర్మన్గా మమ్మల్ని కూడా ఇన్వైట్ చేసి గౌరవించడం అనేది దానికి మనస్ఫూర్తిగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మహిళలందరూ కూడా ఏ ప్రాతినిధ్యం వహించినా కూడా, ఎవరికి వాళ్ళు ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా కూడా మహిళ వెనుక ఒక మహిళ ఒక శక్తిగా ఒక కుటుంబాన్ని కాపాడుతూ, మరి అదేవిధంగా సభ్య సమాజంలో వారి ఎంతో పాత్ర పోషిస్తూ గొప్పగా గౌరవంగా బ్రతికేందుకు మరి వారి వెనుక పురుషుడు కూడా సహకరించాలని, మరి అందరూ కూడా ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం అనేది మహిళకే సాధ్యమవుతుంది. ప్రతి మహిళ కూడా ఎవరికి వాళ్ళు గౌరవించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, బంజారా మహిళలంతా కూడా ఒక యూనిటీగా తెలిసి ఈరోజు సంబరంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరిపారు. మరి ఇందులో భాగమైనందుకు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వాళ్ళతో సరదాగా డ్యాన్సులు చేసి కూడా మేము ఆనందించడం జరిగింది. ముఖ్యంగా స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ప్రతి భారతీయుడు స్త్రీని గౌరవించాలి, స్త్రీని పూజించాలి. నవ సమాజాన్ని నిర్మించడం కోసం ప్రతి తల్లి తన కుటుంబం కోసం చక్కటి పాత్రను పోషించాలి. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. పార్లమెంట్లో కంపల్సరీ మహిళలు 33% ఉండాలని ఒక బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. మరి ఆ లెక్క ప్రకారం నెక్స్ట్ ఎలక్షన్ వరకు అందరూ మహిళలు 33% పార్లమెంట్ సభ్యులు ఉంటారు. మరి ప్రభుత్వం ఆ విధంగా కృషి చేస్తే స్వయంగా మనం కూడా కొంత ప్రయత్నం చేయాలి. ఎదగడానికి పురుషులు
మరి ముఖ్యంగా బంజారా మహిళలు మరి బాగా ధైర్యం ఉన్నోళ్ళు, మరి చదువుకుంటే చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వాలు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయి మనకు. పురుషులు జాతీయంగా మాత్రం మహిళలు ఇంటర్ కోసం అవసరం లేదు. అక్క సర్పంచ్ అయింది, ఇప్పుడు మన దాకా సర్పంచ్గా చేసిండు. మా లోకల్ ఎంపీ మానస గారు వాళ్ళ భర్త కూడా టీచరే. వ్యాపారాలు చేసి మీ భర్తల కంటే ఎక్కువ సంపాదించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ విధంగా ఆ దిశగా మరి బంజారా మహిళలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మహిళలందరూ కూడా ఆ విధంగా గవర్నమెంట్ ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలను పొంది మరి పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్గా ఎదగాలని చెప్పి సందర్భంగా ఆకాశిస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా మరి ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో ఆ కుటుంబం బాగుంటుంది. కాబట్టి భర్త కొంచెం అడ్డైనా కూడా మరి భార్యలు చాలా ఓపికతోటి వారి సంసారాన్ని చక్కదిద్దుతున్న సంవత్సరాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఓపిక ఎక్కువ మీకు. అందుకే భూమాత ఎంత ఎంత ఓపుకుంటుందో మీకు అంత ఓపుకుంటుందని ఇప్పుడే కిషన్ సార్ చెప్పిండ్రు. ఆ విధంగా చెప్పుకుంటా పోతే మహిళల గురించి చెప్పచ్చు. అంతకంటే ఎక్కువ ఈ మహిళకు ఉంటుంది. అన్ని ఓపికలు భరించుకుంటూ తన కుటుంబాన్ని చక్కగా నిర్వహిస్తూ ఇటు కుటుంబంలో అటు సమాజంలో అన్ని విధాల మరి సక్సెస్ కావాలనంటే కేవలం అది మహిళతోనే సాధ్యమవుతుంది. 9 మాసాలు తన గర్భంలో తన పిల్లను, తన శిశువును, తన యొక్క బిడ్డను మోసి, అదేవిధంగా 9 సంవత్సరాలు పిల్లవాడి యొక్క పాలనను చక్కగా నిర్వహించేది తల్లి. తల్లికి ఉన్నంత ఓపిక మరి ఎవరి సమాజంలో మరి పురుషులకు కూడా ఉంటుంది. కానీ ముఖ్యంగా అన్ని కుటుంబం కానీ, సమాజం కానీ, దేశం కానీ, రాష్ట్రం కానీ మరి సర్వతోముఖాభివృద్ధి చెందాలనంటే ముఖ్యంగా స్త్రీ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. ఇవాళ పురుషుడు తన యొక్క కార్యక్రమాలను విజయవంతం నిర్వహించాలనంటే మరి స్త్రీ తప్పనిసరిగా పురుషునికి మరి చేదోడు బాధలుగా ఉండుకుంటూ తమ సంసారాన్ని చక్కగా మరి సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే స్త్రీ పురుషులు ఏకమై మరి ఈ సమాజంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు గల సంతానాన్ని మరి ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఇవాళ అన్ని రంగాలలో కూడా రాజకీయంగా, అదేవిధంగా ఉద్యోగ పరంగా, మరి సామాజిక పరంగా స్త్రీ పురుషులతో సమానంగా ఎదుగుతూ పేరు ప్రఖ్యాతులు గడిస్తున్నది. అది చాలా గొప్ప విషయంగా వర్ణిస్తూ